నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే స్వాతి గారు. ప్రస్తుతం ఏపీలో ఈ సచివాలయ నిర్మాణానికి సంబంధించిన పనులకు సంబంధించి, డబ్బులకు సంబంధించి, కోట్లకు సంబంధించి అతిపెద్ద చర్చ నడుస్తోంది. సచివాలయానికి కంప్లీట్గా ఒక 4,689 కోట్లు టెండర్స్ని పిలవడం కూడా చూస్తున్నాం మనం. ఎలా చూడాలంటారు? ఇన్ని కోట్ల ఏం చెప్తారు? ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సెక్రటేరియట్, అసెంబ్లీ, గవర్నర్ బంగ్లా, సీఎం ఆఫీసు, హైకోర్టు, ఇవి ఐకానిక్ బిల్డింగ్లుగా ఉంటాయి. ఏ రాష్ట్రానికైనా దేశానికైనా. భారత పార్లమెంట్ కావచ్చు. ఎంత కట్టుకుంటాం అనేది ప్రశ్న కాదు, మనకున్న ఎసులుబాటు ఎంత అనేది ప్రయారిటీ. ఆ యొక్క భవనం అవసరం. కొన్ని భవనాలు, కొన్ని అవసరాలు. పోలవరం ఉంది, 1,00,000 కోట్లైనా కట్టాల్సిందే, ఎందుకంటే అది అనివార్యం ఎంత అనేది అనివార్యమైన సమస్యను బట్టి ఉంటే దాని పెద్ద ఇబ్బంది లేదు. కానీ సెక్రటేరియట్, అసెంబ్లీ అనేది ఒక సింబాలిక్, స్టేట్కి కానీ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ సింబాలిక్గా ఉంటాయి. అవి కూడా మనం ఐకానిక్ బిల్డింగ్ లా కట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఇది మనకి ఎంత ఉంది వసతి, అలవాటు ఎంత ఉంది, అవకాశం ఎంత ఉంది, దాంతో సంబంధం లేకుండా ఇట్లాంటి బిల్డింగ్లు పోకూడదు. ఇది ఎన్ని పరిపాలనా కేంద్రాలే కదా. పరిపాలనా కేంద్రాలు ఎంత చిన్నగానే ఉండొచ్చు, ఎంత పెద్దగానే ఉండొచ్చు. అవసరాన్ని బట్టి అయితే ఉండాలి. ఎంత ఉన్నా ఇప్పుడు భారత పార్లమెంట్కి ఎంత అయింది, తెలంగాణలో అసెంబ్లీకి ఎంత అయింది, ఇట్లన్నీ లెక్కలు కూడా వేసుకోవాలి. కర్ణాటకలో మంచి బిల్డింగ్ అసెంబ్లీ అవన్నీ చాలా బాగుంటాయి. కాబట్టి అయితే తెలంగాణ అసెంబ్లీ కన్నా, పార్లమెంట్ కన్నా కొంత ఎక్కువ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి అవుతాయి. కారణం ఏంటంటే మనం కడుతున్న ప్రాంతం. ఎందుకంటే అది లోయెస్ట్కి వెళ్ళి, అంటే భూమి యొక్క పటుత్వం కారణంగా ఎక్కువ ఖర్చు అవుతుంది. లోపలికి వెళ్ళి ఖర్చు కొంత, అంటే ఇప్పుడు హైదరాబాద్లో 100 కోట్లు అయింది అనుకోండి, ఇప్పుడు 120 కోట్లు, 150 కోట్లు అవ్వచ్చు. ఆ రకమైన ఎక్కువ దాన్ని తప్పడాల్సిన అవసరం లేదు. కానీ మీరు 4,000 చిల్లర కోట్లు అనడం కొంత ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే 4,000 కోట్లు కాదు, 40,000 కోట్లతో కూడా మంచి బిల్డింగ్ కట్టచ్చు డబ్బుంటే. కానీ మన ఆర్థిక పరిస్థితి ₹10 అప్పు తీసుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి పెడుతున్న ప్రతి రూపాయి అప్పే. అది ప్రపంచ బ్యాంక్ నుంచి కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఇతర వాటిని తెచ్చుకుంటారు. కాబట్టి అప్పు తెచ్చి కట్టేటప్పుడు ఖచ్చితంగా పొదుపు అనేది పాటించాలి. ఆ అప్పు తెచ్చేది కూడా ఒక కాళేశ్వరము, ఒక పోలవరము, ఒక గాలేరు నగర్ కడితే ఎంతైతే అంత కట్టాల్సింది. ఎందుకంటే అది అనివార్యం, అది రిసోర్స్ ఉంటుంది. కాబట్టి మన అవసరం, మన ఆర్థిక పరిస్థితితో సంబంధం లేని ఏర్పాట్లు అంత అవసరం లేని చోట పెట్టడం కరెక్ట్ కాదు. అందులో అప్పు తెచ్చి కడుతున్నప్పుడు ఇప్పుడు అసెంబ్లీ ఉంది, సెక్రటేరియట్ ఉంది, ఇవేం పునరుత్పాదక కేంద్రాలు కాదు. ఇప్పుడు పోలవరం అనుకోండి, ఎంతైనా ఖర్చు పెట్టి మళ్ళీ పునరాత్మ వాటర్ వస్తుంది, వ్యవసాయం అభివృద్ధి. నాగార్జున సాగర్ అంతకు లక్షల రేట్లు ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేసి ఉంటుంది దాని పెట్టుబడి కన్నా. కాబట్టి అట్లాంటి వాటికి ఏమన్నా చేసుకోండి. కానీ అసెంబ్లీ సెక్రటేరియట్ అనేది మనం ఒక బిల్డింగ్ గానే ఉండిపోతుంది. అదేం పెట్టుబడి తిరిగి రాదు. తిరిగి పెట్టుబడి రాని, తిరిగి ఆదాయం సమకూర్చిన దాంట్లో డబ్బులుంటే మంచిగా కట్టుకోవచ్చు, ఒక ఐకానిక్ బిల్డింగ్. డబ్బు లేనప్పుడు మన పరిధి మేరకు ఉంటుంది. మనం డబ్బు లేని పరిస్థితిలోనే ఉన్నాం కాబట్టి కొంత పరిమితంగా ఉంచి అందమైన ప్లేసులు హైదరాబాద్ కన్నా పార్లమెంట్ కూడా ఎక్కువ చేయొచ్చు. ఎందుకంటే ఆ నేల వేరు, ఈ నేల వేరు. అదర్ దెన్ ఈ 4,000 కోట్లు, 5,000 కోట్లు అయితే మాత్రం కొంత ఎక్కువ ఖర్చుగానే భావించాల్సి ఉంటుంది. అది ఖచ్చితంగా రాష్ట్రానికి మంచిది కాదు, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. సార్, ఇప్పుడు ముఖ్యంగా ఆల్రెడీ ఆ పిల్లర్స్ వేశారు అని చెబుతున్నారు. ఎంతో కొంత స్టార్ట్ అయిన వర్క్కి 4,000 కోట్లు, అంటే 4,689 కోట్లు అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఎంతైనా కట్టుకోవచ్చు, బట్ దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ వరకునే వెళ్ళగలుగుతాం కదండి. అంటే వాళ్ళు ఎలాంటి స్ట్రక్చరు, అంటే పిల్లర్స్ అది నాకు తెలిసి ఇప్పటివరకు వేయలేదు. ఎందుకంటే మీది పాత సెక్రటేరియట్, అది కొత్తది సెక్రటేరియట్ కడతారు. దీంట్లో రెండో కోణం ఏమొస్తుందంటే కరప్షన్స్ వస్తాయి. అంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ సంపాదించుకోవడం కోసం పెడుతున్నారని విమర్శలు వస్తాయి. అయితే నువ్వు 100 కోట్లు పెట్టినా సంపాదిస్తారు, 1000 కోట్లు పెట్టినా సంపాదిస్తారు. ఇప్పుడు అవినీతి రాజకీయాల్లో ఉన్నప్పుడు పర్సంటేజే కదా. 1000 కోట్లు అయితే 100 కోట్లు తింటారు, 100 కోట్లు అయితే 10 కోట్లు తినచ్చు, అంతే తేడా తప్ప. కాబట్టి అవినీతి అనేది రాజకీయాల్లో ఒక అలవాటుగా మారింది. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. నేను ఇక్కడ అవినీతి పాయింట్ కన్నా, ఇప్పుడు మీరు ఇప్పుడు 4,000 కోట్లతో అద్భుతమైన బిల్డింగ్ కట్టాలనుకుంటే అదేం పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే బిల్డింగ్ రూపాన్ని మార్చేసి సెక్రటేరియట్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో క్యాంపు కార్యాలయం అని ఆలోచన వచ్చే విధంగా మంచి బిల్డింగ్, మంచి అయినా ఐకానిక్ బిల్డింగ్, చాలా స్ట్రక్చర్ అవన్నీ అద్భుతంగా ఉన్నాయి. దానికన్నా సగం రేట్ తోడు అట్లాంటి బిల్డింగ్ కూడా కట్టచ్చు కదా, టూరిజం గెస్ట్ హౌస్ లాగా. కాబట్టి డబ్బు ఉంటే, దాని అవసరం ఉంటే కట్టచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్కి పరిపాలనా కేంద్రం మాత్రమే. కాబట్టి పరిపాలనా కేంద్రానికి ఎంత డబ్బు పెట్టాలో అంతే పెట్టాలి. హైదరాబాద్ కన్నా ఢిల్లీ కన్నా కొంత ఎక్కువ అవుతుంది, దాని యాక్సెప్టబుల్, ఎందుకంటే ఆ నేల స్వభావం రీత్యా. అదర్ దెన్
ఇంకా విపరీత పోకడలకు పోతే డబ్బులుంటే పోవచ్చు. ఇప్పుడు చైనా లాంటి చోట్ల అద్భుతమైన ఏర్పాట్లు చేశారు, డబ్బు ఉంది. మనకు డబ్బులు బాగుండి అవకాశాలు ఉంటే 10,000 కోట్లు పెట్టి సెక్రటరీ కట్టిన అభ్యంతరం లేదు, ఎందుకంటే ఐకానిక్ సెంటర్గా ఉంటుంది. మన ఆర్థిక పరిమితులు ఉన్నప్పుడు అప్పులు తెచ్చే రాజధాని నిర్మాణం చేసేటప్పుడు చాలా పొదుపును పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఇప్పుడు సంపద సృష్టించే హైదరాబాద్ లాంటి మహానగరంలోని సచివాలయం మనం చూసినప్పుడు చాలా మంది చెబుతూ ఉంటారు, అంటే కంటితో చూస్తేనే అబ్బా అనిపించేంత సుందరంగా ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గవర్నమెంట్ సచివాలయం కట్టింది. అంటే పార్లమెంట్ కట్టడానికి ఒక 400 కోట్లు అయింది. తెలంగాణలో సెక్రటేరియట్కి 600 కోట్లు అయింది అని అంటున్నారు. మరి ఇక్కడ 4,000 కోట్లు అంటే డబుల్ ట్రిపుల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎలా కట్టబోతున్నారంటారు? ఆ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుందంటారు? హైదరాబాద్ అసెంబ్లీ కన్నా భారత పార్లమెంట్ కన్నా పెద్ద స్ట్రక్చరే పెడతారు. ఎందుకంటే కొత్తగా కట్టే ప్రతి బిల్డింగ్ న్యూ మోడల్లో అంటే మోడల్ కావచ్చు, ఖర్చులు అన్ని పెరుగుతూ ఉంటాయి. హైదరాబాద్ కన్నా హైదరాబాద్లో 600 కోట్లు అయితే ఇక్కడ ఖచ్చితంగా అదే బిల్డింగ్ కట్టినా అంతే స్థాయిలో కట్టినా 900 కోట్లు పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఖర్చు అవసరం ఎక్కువ అవుతుంది కాబట్టి అంతవరకు యాక్సెప్ట్. మీరంటూ 1000 కోట్లన్నా సరిపోవాలి కదా. హైదరాబాద్ లాంటి బిల్డింగ్ కట్టాలంటే వాళ్ళు 600 కోట్లు అయితే మనకు 1000 కోట్లు చాలేదు, 4,000 కోట్ల కిందకి ఎంత బిల్డింగ్ కడతారని. మంచి మార్బల్స్, మంచి పాలరాయి తెచ్చి కట్టచ్చు. తాజ్మహల్ లాంటిది కట్టాలంటే 100 కోట్లే అవ్వచ్చు, కానీ అదే తాజ్మహల్ దాన్ని మామూలు రాయితో కూడా కట్టచ్చు. అంటే మనం ఎలా కడతాం, మన సోక్ అన్నది మన కెపాసిటీ బట్టి ఉండాలి. మన కెపాసిటీ ఉంటే ఎంతనా తినచ్చు, దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మన కెపాసిటీ ఎంత ఉందో అంతే చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఈ నెయ్యి గురించి గొడవ వచ్చినప్పుడు మనకి ఎంత దొరుకుతుంది ఆన్లైన్లో? 350 నుంచి 420 రూపాయలు దొరుకుతుంది నెయ్యి. నేను హైదరాబాద్లో ఒక వ్యక్తి ఒక ఆఫీసర్ని క్యాజువల్ అడిగితే 7,500 రూపాయలు నుంచి కొంటారంట నెలకు ఒక నెయ్యి, ఒక కిలో 7,500. అది నెయ్యే, ఇది నెయ్యే. కాకపోతే వాళ్ళకి వెసులుబాటు కొనుక్కుంటున్నారు. దానికి ఏమైనా ప్రత్యేకతలు ఉంటాయి, చిన్న చిన్న ప్రత్యేకతలు. అంటే నాటు ఆవు, ఆ ఆవుకేసే ఈ దానా కూడా నాటు వ్యవసాయంతో చేసినట్టు, అన్ని నాటుతో చేసి అంటే ఇవన్నీ ఖర్చు అయ్యి ఉండొచ్చు. అంటే 7,000 రూపాయల నెయ్యి దొరుకుతుంది, 700 రూపాయల నెయ్యి దొరుకుతుంది కదా. కాబట్టి మనం ఎంతైనా ఖర్చు పెట్టచ్చు అనేది పాయింట్ కాదు. కరప్షన్ అనేది ఉండొచ్చు, కానీ కరప్షన్ ఉన్నా లేకపోయినా మన అవసరం, మన ఆర్థిక వనరులు, సంబంధం లేని ఖర్చు ఎప్పటికీ మంచిది కాదు. మరి ఇప్పుడు ఉన్న ఏపీ పరిస్థితికి ఎంత ఖర్చు అవసరం అంటారా? 4,000 కోట్లు అని అంటే ఓ పక్కన పథకాలు అమలు కావడం లేదు, బికాస్ ఆఫ్ డబ్బులు లేవు కాబట్టి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల వల్ల ఈరోజు రాష్ట్రం అప్పులు ఊబిలోకి వెళ్ళిపోయింది కాబట్టి సరైన సమయానికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఏపీ ప్రభుత్వానికి లేదు. ఈ సందర్భంలో ఇన్ని వేల కోట్లు పెట్టి ఒక బిల్డింగ్, ఒక స్ట్రక్చర్ అవసరమా? ఎంత కాదన్నా నెక్స్ట్ ఇయర్కి, ఆ నెక్స్ట్ ఇయర్కి దానికి తరుగుదల ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మీరు బిల్డింగ్ అంటున్నారు, నేను రాష్ట్రానికి కొత్త నగరమే అవసరం లేదు, ఉన్న పరిస్థితులు ఇచ్చే సాధ్యం అంటే నేను కొత్త నగరం నిర్మిస్తాను అంటున్నాడు. ఏం చేద్దాం? ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇక్కడే బిల్డింగ్స్ కట్టుకోవచ్చు. నేను కొత్త నగరాన్ని సృష్టిస్తాను అంటుంది కొత్త ప్రభుత్వం. ద్వారా కొత్త నగరం సృష్టించే వాళ్ళ వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి తప్పదు కదా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, ఉన్న పర్టికులర్ పరిస్థితులు ఇచ్చే కొత్త నగరంతో సంబంధంలో ఉన్న నగరాల్లోనే నేను రాయలసీమ అంటాను, మీరు ఉత్తరాంధ్ర అనొచ్చు, ఇంకొకరు కోస్తాను, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈ ఉన్న నగరాలను ఒక నగరాన్ని ఎంచుకుని చేసుకుని ప్లాన్గా చేసుకోవచ్చు. అప్పుడు అసలు 10,000 కోట్లతో అయిపోతుంది కదా, 1,00,000 కోట్లు ఎందుకు? కాబట్టి మన రాష్ట్ర అవసరాలు దృష్టిలో పెట్టుకుంటే నాకు తెలిసి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో లేదు అని తెలుసు, ఓ పక్కన పథకాలు అన్నీ కూడా అటకెక్కేశాయి. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ పథకం లేదు, మహిళలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు, ఇంకా ఫ్రీ బస్ అనే కలను మహిళలు ఆల్మోస్ట్ మర్చిపోయారు. వీటి మీద ఫోకస్ పెట్టడం మానేసి సంపద సృష్టి మీద ఫోకస్ చేస్తాను అనుకున్న చంద్రబాబు నాయుడు గారు సంపదను దోచిపెట్టేలాను, అప్పుల పాలు చేసేలాగా ఎందుకు వెళుతున్నారు? పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏంటి? నేను నవరత్నాలు ఎన్నికల్లో హామీ ఇచ్చాను, నవరత్నాల అమలు చేయని నా లక్ష్యం అన్నాడు. దానికి అనుగుణంగా సెక్రటేరియట్లో మీరు ఎప్పుడన్నా పాత సెక్రటేరియట్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పోయి ఉంటే వరుసగా ఈ స్లోగన్స్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరికి ఒక హామీ ఇచ్చిన స్లోగన్స్, నవరత్నాల స్లోగన్. అంటే నేను పోయినప్పుడల్లా అవే గుర్తు రావాలి నాకు. కాబట్టి నా లక్ష్యం నవరత్నాలు అమలు చేయడం, ఆయన లక్ష్యం. చంద్రబాబు గారి లక్ష్యాలు 2, ఆయనకి 2 కండ్లు, ఒకటి అమరావతి, రెండోది పోలవరం. ఆయనే చెప్పాడు కదా. ఆయన లక్ష్యంలో సూపర్ 6 లేదు, ఆయన 2 కళ్ళలో సూపర్ 6 లేదు, ఇంకా 3వ కన్ను తెరవాల్సిందే.
కాబట్టి ఆయన రెండు కళ్ళలో పోలవరం ఉంది, అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కళ్ళలో ఇప్పుడు ఆయన కళ్ళంతా నవరత్నాలు. అంటే ఎవరు టార్గెట్ అనేది ఉంటుంది. నా టార్గెట్ పోలవరం, నా టార్గెట్ అమరావతి. ఏం చేస్తారు ఏం చేయరు పక్కన పెట్టండి. కాబట్టి టార్గెట్ ప్రధానం కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా అమరావతిని ఒక ఇంపార్టెంట్ అంశంగా చూసిన అంటే అమరావతి అనే వరకు తీసుకొచ్చారు. రెండోది అమరావతి నిర్మాణం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద ఉంటుందని వరకు వచ్చేసారు వాళ్ళు. నాట్ ఓన్లీ అమరావతి నిర్మాణం, అమరావతి ద్వారానే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అమరావతిలో ఉందన్నప్పుడు అమరావతి కింద కేంద్రీకరణ లేకుండా ఎట్లుంటుంది? ఖచ్చితంగా కేంద్రీకరణ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్రీకరణ ఉంటుంది. ఈ ప్రయోగాలు చేస్తారు. ఇది అంత మంచిది కాదు. అంటే భారీ ఎత్తున మన ఆర్థిక పరిస్థితులు భిన్నమైనటువంటి ఖర్చులు అనేది మంచిది కాదని క్లియర్. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంచెం ఖర్చు ఎక్కువైనాక దాని మీద ఫోకస్ పెట్టింది. ఎందుకంటే వాళ్ళ ప్రథమ లక్ష్యం అమరావతి అండ్ పోలవరం కాబట్టి పోలవరం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధులతో నిర్వహిస్తారు. బట్ అమరావతి వరకు రాష్ట్ర ప్రభుత్వం సమీకరించాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యత అమరావతి కాబట్టి అమరావతికి టాప్ ప్రయారిటీ ఇస్తారు. నిధుల్లో కూడా టాప్ ప్రయారిటీ ఖర్చు చేస్తారు. ఇప్పుడు అమరావతికి 77,000 కోట్లు అవుతుంది అని అంటున్నారు. ఎప్పటికీ మేము ఒక 31,000 కోట్లు సమీకరించుకున్నాము, మిగతాయి కావాలి అంటూ 16వ ఆర్థిక సంఘాన్ని కోరడం జరిగింది. మరి అసలు సంపదే లేదు రాష్ట్రానికి. ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ ఇచ్చే పథకాల వైపు చూస్తూ ఉన్నారు. ఇంత అప్పు పుడుతుందంటారా? అంటే అప్పు అనేది ఒక సంవత్సరం వచ్చేది కాదు కదా, ఇయర్లీ. ఈ సంవత్సరం ఒక లిమిట్ ప్రకారం చేస్తారు. ఇప్పుడు 30,000 కోట్లు అప్పు చేసి 30,000 కోట్లు ఇప్పుడే బెటర్ కదా, వచ్చే సంవత్సరం ఇంకొంత సమీకరిస్తారు. ఖచ్చితంగా అమరావతికి ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకే 48,000 కోట్లు ఖర్చు అవుతుంది, 50,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఈ సెక్రటేరియట్ వాటికి 20,000-30,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇంకా రొటీన్ అడ్మినిస్ట్రేషన్ అవన్నీ కలిసి 1,00,000 కోట్లు మినిమం అవుతుంది. అదే మొదటి నుంచి చెప్తుంది, 1,00,000 కోట్లు అవుతుంది. ఆ 10,000 ఎకరాలు అమ్మేస్తే 1,00,000 కోట్లు వస్తుంది, సెల్ఫ్ సఫిషియెంట్ అంటున్నాడు చంద్రబాబు గారు. ఇప్పుడు అదనంగా 40,000 ఎకరాలు కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారు. దాన్ని మళ్ళీ మార్పు చేర్పులు చేసుకోవాలంటే ఇంకొంచెం. కాబట్టి అప్పు పుట్టడం ఒక పరిమితి ఉంటుంది. అంటే నేను లక్ష్యం అమరావతి ప్రధానమైనప్పుడు తీసుకొచ్చిన ఆ పరిమితమైన అప్పుల్లో తీసుకొచ్చినా డైవర్ట్ చేస్తారు. టార్గెట్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పథకం వచ్చినా నవరత్నాల్లో అప్పులకి అడ్జస్ట్ చేసినాడు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవన్నీ వచ్చి పనిచ్చినప్పుడు అడ్జస్ట్ చేసి నవరత్నం అంటే అడ్జస్ట్ ఎందుకు చేశాడు? తన నవరత్నాలు తన టాప్ ప్రయారిటీ. చంద్రబాబు గారు టాప్ ప్రయారిటీ అమరావతి పోలవరం అంటున్నారు కాబట్టి పోలవరం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తన టాప్ ప్రయారిటీగా అమరావతికి ఇస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో నిధులు సమీకరిస్తారు. ఎంత సమీకరిస్తే అంత అమరావతికి టాప్ ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు మే 2వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమరావతికి రాబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? అంటే అమరావతికి మోడీ గారు రావడం సంతోషమే, కాకపోతే వచ్చి ఏం చేస్తాడనేది ప్రశ్న. ఇప్పుడు అమరావతికి ఆయన వచ్చి అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్, గవర్నర్ బంగ్లా ఇవన్నీ విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించాలి. సో ప్రధానమంత్రి గారు వచ్చి విభజన చట్ట ప్రకారం పలానా ఉంది కాబట్టి మేము ఈ కార్యాలయాన్ని మేమే అయ్యే ఖర్చు మేము ఇస్తాం అని చెప్పాడు అనుకోండి, అద్భుతం. దీనికోసం వస్తున్నాడా? జనరల్గా మళ్ళీ మేము అమరావతికి ప్రయారిటీ ఇస్తున్నాం. పునర్నిర్మాణానికి శంకుస్థాపన ఎందుకు? పునర్నిర్మాణ సభ పెట్టచ్చు. ఇప్పుడు పాత ప్రభుత్వానికి అమరావతి టాప్ ప్రయారిటీ కాదు, అది 3 రాజధానులు చెప్పారు. మా టాప్ ప్రయారిటీ అమరావతి కాబట్టి మళ్ళీ ఆ అమరావతి నుంచి మళ్ళీ పునర్నిర్మాణానికి ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ 1 year అయిపోయింది, ఇంకా నిర్మాణం స్టార్ట్ కాలేదా? పునర్నిర్మాణానికి శంకుస్థాపన అంటే ప్రధానమంత్రి కొన్ని ప్రకటనలు చేయాల్సి, ఆయన ప్రకటన చేస్తాడా లేకపోతే జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి నేషనల్ హైవేస్ ఇస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ టు చెన్నై ఒక ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది అనుకోండి, అది విజయవాడ గుండా తిరుపతి గుండా పోవాల్సిందే కదా. కాబట్టి దాన్ని ఆంధ్రప్రదేశ్ కేటాయించామని చెప్తారు. దానికి 1,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు ఇట్లా కేంద్ర ప్రభుత్వం హైవేలు, రైల్వే లైన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపేసేమన్నా 1,00,000 కోట్లు ప్రకటిస్తాడా అనేది డౌట్. అంటే అమరావతితో సంబంధం లేకుండా అమరావతి పైన పెట్టి, ఇప్పుడు అమరావతి మీరు ఎప్పుడైనా జర్నలిస్ట్ అట్ట పోయారనుకోండి, మీ పోయిన ఖర్చు కూడా దాంట్లో రాసేసి అమరావతికి ఏం పోయిందని రాశారనుకోండి, మీరు అమరావతికి ఏం పోవాలి, విజయవాడ పోయినప్పుడు అనివార్యంగా అమరావతి దాటాలి. కాబట్టి మీరు పోయింది కూడా అమరావతికి ఎంత రాసుకుంటాను లెక్కలు అంటే రాసుకోవచ్చు. అట్లేమైనా లెక్కలు చెప్తారా ప్రధానమంత్రి? అంటే ఆంధ్రప్రదేశ్తో ముడిపడిన డబ్బులన్నీ చెప్పేసి అడైనా అమరావతికి లింక్ అయిన రోడ్లు ఉంటాయి కదా, నేషనల్ హైవేస్ రకరకాల, అమరావతి లింక్ అన్నీ కలిపేసి లెక్కేసుకుని 1,00,000 కోట్లు అమరావతికి ఇస్తున్నాను ప్రకటించారు అనుకోండి, అద్భుతం మేము ఇచ్చామని వాళ్ళు చెప్తారు. ఇట్లాంటి ప్రకటన కోసం అయితే పెద్ద ఉపయోగం లేదు. అలా కాకుండా బైఫర్కేషన్ యాక్ట్ని గుర్తుపెట్టుకొని ఆ రోజు 2014, 10, 19 మధ్య చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు విభజన చట్టాన్ని అక్షరం పొల్లుపోకుండా అమలు చేస్తాం అన్నాడు ప్రధానమంత్రి. ఆ విభజన చట్టంలో స్పష్టంగా రాసున్నారు, నేను చెప్పిన కార్యాలయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో. మరి ఇప్పుడు 4,000 కోట్ల రూపాయల సెక్రటేరియట్, ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తే ఇంకా పెద్ద వెసులుబాటు. అట్లాంటి ప్రకటన కానీ మోడీ గారు చేస్తే రాష్ట్రానికి మంచిది. అలాంటి ప్రకటన చేయకుండా మళ్ళీ జాతిని ఉద్దేశించి మాట్లాడిపోయారంటే అది
ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మరి అప్పుడు వచ్చినప్పుడు ఓన్లీ జాతిని ఉద్దేశించి మాట్లాడడమే పక్కన పెడితే కాస్త కొన్ని నీళ్లు కొంత మట్టి కూడా ఇచ్చి వెళ్ళారు. మరి ఈసారి ఏం పట్టుకు రాబోతున్నారు? ఆ మట్టి ఈసారి తడపడానికి మట్టి ఆ నీళ్లలో వేయడానికి అనేది కొంతమంది వాదన. ఆ మట్టికి సంబంధించినంత వరకు అది పవిత్రమైన మట్టిగా భావించి తీసుకుంటే పార్లమెంటు ఆయన ఆ రోజు చెప్పిన ఎమోషనల్ మాట ఏంటంటే ఆ పార్లమెంటు పుట్ట మట్టి వివిధ నదుల యొక్క పవిత్రమైన జలాలని మీకు ఇస్తున్నామని చెప్పాడు. గుడ్ సెంటిమెంట్ గా గుడ్. అంటే దానికి ఒక మంచి మాట కూడా చెప్పాడు. పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పుట్ట మట్టి తీసుకొచ్చి ఇస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ వెనకాల పార్లమెంట్ ఉందని అర్థం చేసుకోండి అన్నాడు. పార్లమెంట్ మీన్స్ దేశం. ఈ దేశమే మీ వెనకాల ఉందని అన్నాడు. ఆ వెనకాలే ఉండిపోతున్నారు. అది సమస్య, ముందుకు రావట్లేదు. ఆ పార్లమెంట్ మీ వెనకాల ఉందని చెప్పి వెనక్కి పోతా ఉంటే అట్లా ముందుకు రావాలి. అంటే ఇప్పుడు పార్లమెంట్ మట్టి ఈసారి తీసుకురాపోయినా ఆల్రెడీ పార్లమెంట్ మట్టి ఉంది కాబట్టి రాష్ట్రం వెనకాల కాకుండా ముందుకు వచ్చి ఇది చేస్తున్నాం మీకు ఆంధ్రప్రదేశ్ కంటే ముందు రాకుండా వెనకాల ఉండి తోస్తా ఉంటే లాభమే ఉంది. కాబట్టి వెనకాల ఉండడం కాకుండా ముందుకు వచ్చి పార్లమెంటు సాక్షి పార్లమెంటు మీ వెనకాల ఉందన్నారు. ఆ పార్లమెంటే కొత్త పార్లమెంటు మీరే కట్టారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆ ప్రధానమంత్రి. కాబట్టి ఆ రోజు చెప్పిన మాట నిలుపుకోవడం కోసం ఈ సెక్రటేరియట్ అసెంబ్లీ ఇవన్నీ మేము కట్టిస్తామని చెప్పండి. కాబట్టి అట్లాంటివి చెప్తారా? మట్టి నీళ్ళు అనేది అది పవిత్రమైన జలాలుగా సెంటిమెంట్గా ఓకే, బట్ అది ఆశీర్వదించడం బాగుంటుంది, నిర్మాణించడానికి బాగుంటుంది. పుట్టమట్టి అయినా మంచినీళ్ళు అయినా ఆశీర్వదించి బాగుండని కోరేంత వరకు అది బాగుంటుంది. అది నిర్మాణం చేయలేదు కదా. నిర్మాణం చేయాల్సింది మళ్ళీ పార్లమెంట్లో ఆమోదించే బడ్జెట్ ఇచ్చే డబ్బులతో అవుతుంది. దానిపైన శ్రద్ధ పెడితే ప్రధానమంత్రి గారు ఆ రకంగా తీసుకొస్తే రాష్ట్రానికి మంచిది. ఏపీలో మరొక విషయము కరెంటు బిల్లుల మోత మోగిపోతుంది అంటూ కూడా ఏపీ వాసులందరూ కాస్త భయాందోళనకి గురవుతున్నారంట. లాస్ట్ ఏప్రిల్తో కంపేర్ చేసుకుంటే ఈసారికి ట్రిపుల్స్లో ఛార్జెస్ అన్నీ కూడా భయంకరంగా పెరిగిపోయాయి అంటున్నారు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కరెంటు ఛార్జీల మోత ఏపీ ప్రజలపై వెయ్యము అని. బట్ ఇప్పుడు బిల్లులను చూసి ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా పెరుగుతాయి, ఇంకా కూడా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయంటే ట్రూ అప్ ఛార్జీలు అనేది గత ప్రభుత్వం తీసుకొచ్చింది. మేము వస్తే ట్రూ అప్ ఛార్జీలు అసలు వేయమని చెప్పారు. బ్రహ్మాండంగా వేస్తున్నారు. వ్యక్తిగతంగా మా ఇంటికి కూడా 450 రూపాయలు పెరిగింది కరెంట్ బిల్లు. గతంలో ఉన్నదానికన్నా బాగా పెరిగింది. పాయింట్ ఏంటంటే ట్రూ అప్ ఛార్జీలు అంటే అర్థం ఏమిటంటే బకాయిలు ఏదైతే ఉన్నాయో, అంటే ఉదాహరణకు మనకు 3 ఉంటాయి: జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఉత్పత్తి, పంపిణీ, వినియోగదారుడికి కంపెనీ సంస్థకి మధ్య ఒక కంపెనీ ఉంటుంది, అది వసూలు చేసి ప్రభుత్వానికి ఇస్తుంది, అంటే చెల్లిస్తూ ఉంటుంది కొనుక్కోళ్ళకి. ఆ వాటి మధ్య వచ్చేటువంటి నష్టాలన్నింటినీ, ఉదాహరణకు జనరేషన్లో ఒక యూనిట్కి 10,000 రూపాయలు వచ్చింది అనుకోండి ఖర్చు. ఇక్కడ ఒక యూనిట్కు మనం సబ్సిడీలు పేద ప్రజలు అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఫ్రీగా కొంత తగ్గిస్తాం, 500కి ఇస్తాం. రైతులకు ఫ్రీగానే ఇస్తాం, కానీ ఉత్పత్తి ఫ్రీగా కాదు కదా. కాబట్టి ఆ డబ్బులన్నీ కలిపి మీరు ఇచ్చే సబ్సిడీలు, మీరు ఇచ్చే ఓట్ల కోసం ఇచ్చే హామీలు అన్నీ కలిసి మళ్ళీ బిల్లు కడుతున్నాం మీ మీద నా మీద వేస్తారు, ట్రూ అప్ ఛార్జీలు పెడతారు. ఆ పాత బిల్లు ఆల్రెడీ బిల్లులు కడతా ఉంటాం. మీరు రాజకీయ అవసరాల కోసం, ఉపన్యాసాల కోసం వాళ్ళకి ఫ్రీ, వీళ్ళకి సబ్సిడీ అంటారు. అప్పుడు ఏం చేయాలి? ఆ అయ్యే ఖర్చు ప్రభుత్వం కంపెనీకి ఇవ్వాలి, కంపెనీకి ప్రభుత్వం ఇది హామీల వరకు ఇస్తుంది. అప్పుడేమవుతుంది? లాస్లో పడిపోయినారు ఖర్చు అని. కానీ అవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తారు? పద్ధతిగా బిల్లు కట్టే మీ మీద మా మీద కొంత ట్రూ అప్ ఛార్జీగా చేసుకుంటూ వసూలు చేసుకుంటారు. కాబట్టి ఈ వైఖరి ఇంకా భవిష్యత్తులో కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి విద్యుత్ ఛార్జీలు పెరగడం అనేది ఆచరణ. మీరు అన్నట్టు ఎలక్షన్ ముందు చెప్పారు కదా, ఎలక్షన్ చాలా చెప్పినారు. ఎలక్షన్ ముందు చెప్పింది అమలు చేయడం కోసం కాదు, ఎలక్షన్ ముందు చెప్పింది ఓట్ల కోసం. ఇప్పుడు అమలు చేయాలి కాబట్టి సమస్య వేరే ఉంది కాబట్టి అమలు చేయలేకపోతుందని అనిపిస్తుంది. ఇక మరోపక్క ఏపీలో ఉన్న పరిస్థితులు మనం చూసినప్పుడు విజయసాయి రెడ్డి గారు అండ్ ఎందుకు ఆల్ ఆఫ్ ఏ సడన్ పార్టీని వీడారు, రాజకీయాలను వీడారు, వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయి రెడ్డి గారు ఇప్పటికీ ఆ పాలిటిక్స్లో కనిపిస్తూనే ఉన్నారు. అడపదడప ఏదైనా ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏదైతే రాజ్యసభకు రిజైన్ చేశారో దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ బీజేపీ తరపు నుంచి సాయిరెడ్డి గారు నామినేషన్ వేయబోతున్నారు అంటూ ఒక వార్త. అటువైపు ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా? విజయసాయి రెడ్డి గారి రాజీనామా, తిరిగి ఆ రాజీనామాకు అయ్యే ఎన్నికలు, ఈ రెండు ఆంధ్రప్రదేశ్లో సంచలన రాజకీయ మార్పులకు దారితీస్తుంది. నెంబర్ 1, బీజేపీ ఇప్పుడు కూటమికే గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 164 సీట్లు వాళ్ళకే ఉన్నాయి కాబట్టి, వైసీపీ 11 కాబట్టి వాళ్ళు పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. ఏకగ్రీయంగా కూటమి గెలుస్తుంది. అయితే కూటమి తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఎవరికి ఇస్తుంది? తెలుగుదేశం పార్టీ తనే ఉంచుకుంటుందా, లేదా జనసేనకి ఇస్తుందా, లేదా బీజేపీకి ఇస్తుందా అనేది చూడాలి. తెలుగుదేశం తనకే తీసుకుంది అనుకోండి, ఇది ఒక ముగింపు, పెద్ద పెద్ద వివాదం అడుగు. బీజేపీకి ఇచ్చింది అనుకోండి, ఎందుకు ఇచ్చింది బీజేపీకి? 2వ సీట్ ఎందుకు ఇస్తా ఉంది అంటే వైసీపీ నుంచి రాజీనామా చేసిన ప్రతి ఎంపీ సీట్ని బీజేపీకి ఇస్తారు.
అంటే వాళ్ళు రాజీనామా చేయబట్టి చేసినారని అర్థం వస్తుంది. అప్పుడు కృష్ణయ్య గారికి అదే అయింది, ఇప్పుడు ఇది జరిగితే ఇస్తే వాళ్ళే చేయించారు అనుకోవాల్సి వస్తుంది. అంటే ఒకటి ఏమవుతుంది, కొత్త చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు అది వాళ్ళ కూటమికి సంబంధించిన విషయం. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి సీట్ ఇచ్చారనుకో బీజేపీ వాళ్ళు విజయసాయి రెడ్డికి సీట్ ఇవ్వకుండా ఎవరికైనా ఆయన పని అనుకో, ఇంకా ఆయన రాజకీయాల నుంచి పెద్ద ఉండవు, ఏదో ఆసక్తి కనిపిస్తుంది అనుకోవచ్చు. విజయసాయి రెడ్డికే ఇస్తే మళ్ళీ కొత్త ప్రశ్నలు వస్తాయి. అంటే విజయసాయి రెడ్డితో రాజీనామా చేయించిన వాళ్ళే, ఇచ్చింది వాళ్ళే, కాబట్టి ఏమన్నా వైసీపీని ఏమన్నా బీజేపీ టార్గెట్ చేస్తుందా అనుమానాలు వస్తున్నాయి. లేకపోతే వీళ్ళే పంపించారా అనే అనుమానం కూడా వస్తుంది. కాబట్టి ఈ రెండు చర్చలు దారితీస్తాయి. ఏది నిజం ఏది అబద్ధం అనేది కాదు. ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి కానీ బీజేపీ ఆ గ్యాప్ ఇస్తే ఇంకా ఆయన ఇంతకుముందు చెప్పిన ఉపన్యాసాలన్నీ ధర్మ ఉపన్యాసాలే. ఎందుకంటే నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు, ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ లేదు, అవగాహనలో బాగానే రాజీనామా చేసిపోయినావు అని కోరుతాను. కాబట్టి చాలా ప్రశ్నలకు విజయసాయి రెడ్డి రాజీనామా ద్వారా ఏర్పడినటువంటి నూతన రాజ్యసభ ఎన్నిక అనేది చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది, కొన్ని అంశాలకు ముగింపు పలుకుతుంది, మరికొన్ని అంశాలకు తెరలేపు. కాకపోతే ఇది రాజకీయాలలో మనకు తెలుసు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, రకరకాల సామెతలు జొప్పించి కూడా రాజకీయాల్లో మనం చూస్తున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారు కరెక్టే చేశారంటారా, లేకపోతే ఆయన కేసుల నుంచి బయటపడడానికో రాజకీయ లబ్ధి కోసమో విజయసాయి రెడ్డి గారు ఇదంతా ఒక స్కెచ్ వేసి ఒక స్ట్రాటజీగా ప్రవర్తించారు అని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు వాళ్ళు రాజ్యసభ బీజేపీ ఇస్తే అప్పుడు ఈ ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. వాళ్ళు బీజేపీ వాళ్ళు రాజ్యసభ ఇలేదనుకో, ఈయన పోలేదనుకో, అప్పుడు వేరే అర్థాలు తీస్తాం. పోతే ఇప్పటివరకు వాళ్ళు ప్రకటించలేదు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నారు, బీజేపీ తరపున విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సీటుకి కానీ తీసుకుంటే అనేక కొత్త ప్రశ్నలు తలెత్తాయి, కొన్ని కొత్త ధోరణికి రాజకీయాలు మారతాయి. ఒకవేళ ఆయనకి లేదనుకోండి ఇంక ముగిసిపోతుంది. విజయసాయి రెడ్డి గారు ఏదో ఆయన కోసం రాజీనామా చేస్తున్నారు, వదిలేస్తారు. ఆయన కానీ తీసుకున్నాడంటే ఇంకా రోజు చర్చ, ఇంకా ఏమేమి బీజేపీ చేయబోతాం ఆంధ్రప్రదేశ్లో, ఇట్లాంటి చర్చ అంతా వస్తుంది. సరే, ఏపీలో ఈ గోశాలలో సంబంధించి ఆ ఆవులకు సంబంధించి పెద్ద వివాదమే రేగుతోంది. ఆవులు గోవులు చనిపోయాయి అని అంటున్నారు, టీటీడీనే చెప్తుంది చనిపోయాయి అని, బట్ ప్రభుత్వం అలాంటిది ఏదీ లేదు అంటున్నారు. ఏంటి డైలమా? భక్తులు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకు గోవుల మరణానికి కారణాలు ఏ విధంగా విశ్లేషిస్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం హైలీ సెన్సిటివ్ ఆర్గనైజేషన్. భక్తుల మనోభావాలతో, భక్తుల కానుకలతో నడిచేటువంటి వ్యవస్థ. కాబట్టి ఇక్కడ ఎలాంటి వివాదాస్పద వ్యవహారాలు నడిస్తే భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి, అది మంచిది కాదు. దురదృష్టవశాత్తు అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడితే ఈ గోశాలకు సంబంధించిన మరణాలు, గోవుల మరణాలు రెండు రాజకీయ పార్టీల వివాదంగా మారి, సమస్య వేరు వివాదం వేరుగా మారిపోయింది. ఇది దురదృష్టకరం. రాజకీయ నిపుణులు ఇప్పుడు గోశాల చుట్టూ తిరుగుతున్నారు. నిరూపిస్తాను రా అని కరుణాకర్ రెడ్డి గారు, రా నిరూపిద్దారా మేము ఎన్నామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి నాయకులు. అంటే వీళ్ళిద్దరూ ఏమాత్రం ఇప్పుడు వెటర్నరీ ఏదో గోవులు ఉన్నాయో అవి చనిపోయినాయి. అయితే కరుణాకర్ రెడ్డి గారు 100 అంటున్నారు, ఈఓ గారు 40 ఉన్నారు. చనిపోయింది నిజం, ఈఓ గారు 40 ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు 100 దాకా ఉండొచ్చు అంటున్నారు. అన్ని అసహజ మరణాలే. ఏంటి, సరిగ్గా చూడక, సరిగ్గా తిండి పెట్టక, మందులు లేక అనేది ఆయన ఆరోపణ. అట్లేం లేదు, అన్ని బాగున్నాయని టీటీడీ అంటుంది. ఇప్పుడు దీన్ని ఎవరు సెట్ చేయాలి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూటమో కరుణాకర్ రెడ్డి గారు సెట్ చేయలేదు. ఎందుకంటే ఇది రాజకీయ నిపుణులు, వీళ్ళు రాజకీయ నిపుణులే తప్ప వైద్య నిపుణులు కాదు. కాబట్టి వైద్య నిపుణులు పరిష్కరించాల్సిన సమస్య వీళ్ళు నెత్తికేస్తున్నారు. దాంతో ఇది వివాదం మరింత పెద్ద ఇది వైద్య నిపుణులు తేల్చాల్సిన దాన్ని రాజకీయ నిపుణులు నెత్తికేసుకోవడం వల్ల రాజకీయ వివాదంగా మారిపోయి గోశాల వివాద కేంద్రంగా మారిపోయింది. కోసం మీకు తిరుపతి అవగాహన ఉండొచ్చు, లేకపోవచ్చు. ఏ వెటర్నరీ యూనివర్సిటీ ఉందో అది ఎక్కడుందో తెలుసా? వెటర్నరీ యూనివర్సిటీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంటుంది. వ్యవసాయ పశువులకు సంబంధించిన విశ్వవిద్యాలయం. పశువుల రోగాలు, పశువులకు సంబంధించిన సర్వజ్ఞానం వాళ్ళకు ఉంటుంది. కరెక్ట్గా గోశాల ఉంది కదా, ఆ గోశాల మెయిన్ గేటు దాటితే రోడ్డు వస్తుంది, తిరుపతి చంద్రగిరి రోడ్డు. ఆ రోడ్డు దాటితే రైల్వే గేట్, రైల్వే గేట్ దాటితే యూనివర్సిటీ. ఆ గోశాలకు ఆపోజిట్గా మొత్తం భారతదేశంలోని పశువుల యొక్క రోగాల యొక్క మంచి అట్లు ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు, నిపుణులు పెట్టుకుంటే వాళ్ళ ఊరిని ఒక బృందాన్ని పంపించేస్తే చనిపోయిన వాళ్ళు ఎందుకు చనిపోయినాయి, ఆడ ఏమి నిర్వహణ ఎట్టుంది, ఆడ వాడే మందులేంటి, ఆడ వాడుతున్నటువంటి పశుగ్రాసం, దాని ట్రీట్మెంట్ అన్ని వాళ్ళు చెప్తారు, మంచి చెట్లు తేల్చేస్తారు, వదిలేస్తారు. కాబట్టి వైద్య నిపుణులైన ఎదురుగా కళ్ళ ముందు పిలిస్తే గట్టిగా కేకేస్తే వినపడుతుంది వాళ్ళకి, వెటనరీ యూనివర్సిటీ ప్రొఫెసర్లకి. అటు ఆ వెటనరీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఒకరిని పిలిచి ఒక టీం, వైస్ ఛాన్సలర్స్, రెక్టార్లు, వీళ్ళందరూ ఉంటారు, సీనియర్ ప్రొఫెసర్లు. వాళ్ళు ఒక బృందాన్ని పంపించి 4 రోజులు స్టడీ చేసి
ఆడ జరుగుతున్నది ఇది. ఆడ పశుగ్రాసం కావచ్చు, మందులు కావచ్చు, ట్రీట్మెంట్స్ కావచ్చు, ఆడున్న ఆవుల యొక్క ఆరోగ్య పరిస్థితి అంటే అన్ని వాళ్ళు చెప్పేస్తారు కదా. ఆ వాళ్ళు చెప్పారనుకో సమాజంగా నమ్ముతుంది ఏది కరెక్ట్ అని. అంటే ఆ పని కళ్ళ ముందు కనపడితే వాళ్ళు ప్రశాంతంగా పాఠాలు చెప్పించుకోమని హ్మ్. రెండు కోట్ల ఇటు వైసీపీ ఇటు వాళ్ళు వైరపక్షాలుగా మారిపోయి రాజకీయ విమర్శలు చేసుకుంటాం అంటే జటిలం అవుతా ఉంది. ఇది ఎప్పటికీ తేలదు. వైద్య నిపుణులలో లేకపోతే ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ తేల్చకుండా రాజకీయ నాయకులు తేల్చే పని ఎంత రోజులు పెట్టుకుంటారో అన్ని రోజులు ఇది వివాదం నడుస్తుంది. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించి ఎదురుగా ఉన్న వైద్య నిపుణులను పంపించి ముగింపు పలకండి, లేకపోతే మీకే నష్టం. రెండోది, రాజకీయంగా కూడా సవాలు ప్రతి సవాలు మంచిది కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదో అలవాట్లో పొరపాటుగా ఒక సవాల్ చేసేసాడు. అదేంటంటే నువ్వు రా నేను చూపిస్తానన్నాడు. ఆయన పాపం విశాఖపట్నంలో ఉంటాడు, ఏడాడు ఉండడు, ఇప్పుడు లేడు. ఆయన ఏమన్నాడంటే జనరల్ గా మాట్లాడే అలవాటు కదా, నిరూపిస్తాను రా అన్నాడు. నేను రెడీ అన్నాడు. ఇది ఇప్పుడు ఈ రోజంతా యుద్ధం అదే. ఆయన రా అన్నాడు, నేను వస్తానని అన్నాడు. ఏట వస్తారు ఇద్దరు, ఈ రెండు పార్టీలు పోతే కొట్లాడే కదరు. కాబట్టి ఈ రెండు పార్టీలు పోయి అక్కడ తేల్చేది ఏంటి? ఒక 500 మంది తీసుకెళ్తారు, 100 మంది తీసుకెళ్తారు, ఏం తేలుస్తారు వీళ్ళు? కాబట్టి దీన్ని తేల్చాలంటే వైద్య నిపుణులు ఉండాలి. కాబట్టి రాజకీయ నిపుణుల చేతిలో వ్యవహారం వెళ్ళిపోయింది. రెండో, తెలుగుదేశం పార్టీ కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత ప్రతిపక్షానికి లాభం. ఎప్పుడు కూడా అధికార పార్టీ సవాళ్ళు చేయకూడదు, నిరూపించుకునే పనిలో ఉంటారు. సవాల్ చేస్తారు, వస్తారు. కాబట్టి ఆ రకంగా నష్టం వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈరోజు కొంత సెల్ఫ్ గోల్ వేసిందని అనిపించింది. ఇప్పుడు కానీ సెల్ఫ్ గోల్ ఆపేసి నిపుణులతో కూడుకున్నట్టు బృందాన్ని ముగింపు పలకండి. ఎంత ఎక్కువ రోజులు అయితే అంత అధికార పార్టీకి నష్టం, వ్యవస్థకి నష్టం. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.